సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్ ప్రమాద ఘటనపై ఉల్లిందుకొండ పోలీస్ స్టేషన్లో ఇద్దరిపై కేసు నమోదైంది. A1గా వేమూరి కావేరి ట్రావెల్స్ బస్ డ్రైవర్, A2గా వేమూరి కావేరి ట్రావెల్స్ యజమానిపై కేసు నమోదు చేశారు పోలీసులు. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం కొత్తపేటకు చెందిన రమేష్ అనే ప్రయాణికుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని FIRలో పేర్కొన్నారు. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదంలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదం జరిగిన రోజు పోలీసులు అధికారులు భావించినట్లు బస్సు బైకర్ను ఢీకొట్టడంతో ప్రమాదం జరగలేదు. ప్రమాదానికి కారణం మద్యం మహమ్మారిగా తేలింది. బైకర్ శివశంకర్ తన స్నేహితుడితో కలిసి బెల్ట్ షాపులో పూటుగా మద్యం సేవించి బైక్ నడిపాడు. బస్సు ప్రమాదానికి 13 నిమిషాల ముందు బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడం, శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందడం, ఆ తర్వాత రోడ్డుపై పడి ఉన్న బైక్ను బస్సు ఢీకొట్టి ఈడ్చుకు వెళ్లడంతో ఈ పెను ప్రమాదం సంభవించి బస్సు దగ్ధమైంది. శివశంకర్తో పాటు బైక్ వెనక కూర్చున్న అతని స్నేహితుడు ఎర్రిస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో ప్రమాదానికి అసలు కారణం తేలింది. మొత్తం ప్రమాదాన్ని నిశితంగా విశ్లేషిస్తే ప్రభుత్వం నేషనల్ హైవే పక్కనే మద్యం దుకాణాలకు విచ్చలవిడిగా అనుమతినివ్వడం, పల్లెల్లో పుట్టగొడుగుల్లా బెల్ట్ షాపుల్ని పెట్టించడమే కారణమని సోషల్ మీడియాలో వైరల్ అయింది. దేశవ్యాప్తంగా ప్రజల ఒళ్ళు గగ్గురు పొడిచేలా చేసిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి కారణం బెల్ట్ షాపులో మద్యం అని తేలింది. రాష్ట్రంలో 16 నెలలుగా విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ ఊరు, వాడ, గుడి, బడి, హైవే ఏది అనర్హం కాదు అన్నట్టుగా వెలిసిన మద్యం బెల్ట్ షాపులు తప్పతాగి డ్రైవింగ్ చేసేందుకు ఉసుగొలుపుతున్నాయని స్పష్టమైంది. అర్ధరాత్రి పూట ఓ బెల్ట్ షాపులో పూటుగా మద్యం తాగి ఆపై పల్సర్ బైక్పై ప్రయాణిస్తూ వారు ప్రమాదానికి గురైందేగాక మరో 19 మంది నిండు ప్రాణాలు మంటగలవడానికి కారణం ప్రభుత్వ మద్యం పాలసీలోని విచ్చలవిడితనమేనని తేటతెల్లం చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి. కార్తీక్, ఏదైతే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలులో జరిగినటువంటి చిన్నటేకూరు వద్ద జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదానికి ఈ యొక్క బెల్ట్ షాపుల్లో మద్యం సేవించి విచ్చలవిడిగా అమ్మకాలు సాగిస్తున్నటువంటి యొక్క బెల్ట్ దుకాణాల్లో మద్యం సేవిస్తూ వారంతా కూడా యొక్క విచ్చలవిడిగా ర్యాష్ డ్రైవింగ్ కారణంగానే యొక్క ప్రమాద ఘటన చోటు చేస్తున్నట్లుగా ప్రాథమికంగా ఒక అంచనాకు అయితే వచ్చారు. ఇప్పటికే ఏదైతే యొక్క మృతుల కుటుంబీకులు కొంతమంది వాళ్ళ బంధువులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఏదైతే బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి ఉలిందకొండ పోలీస్ స్టేషన్లో 182/2025 కింద కేసు నమోదు చేశారు. డ్రైవర్ పైన, మరోవైపు ట్రావెల్స్ యజమాని పైన కేసు నమోదైంది. ప్రాథమికంగా ఏదైతే ఎర్రిస్వామి శివశంకర్ చనిపోయినటువంటి బైకర్ శివశంకర్ డివైడర్ని ఢీ కొట్టిన తర్వాత అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఆ సమయంలో అతని వెనుక ఉన్నటువంటి ఎర్రిస్వామి అతని స్నేహితుడు కొంత గాయాలతో డివైడర్ మధ్యలో పడిపోవడం జరిగింది. ఆ తర్వాత బైక్ 3 పల్టీలు కొట్టుకుని ఎడం వైపుకి రావడంతో ఒక్కసారిగా అతి వేగంగా వస్తున్నటువంటి యొక్క కావేరి ట్రావెల్స్ బస్సు ఆ ద్విచక్ర వాహనాన్ని ఈడ్చుకుంటూ వెళ్ళిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి మొత్తం బస్ అంతా కూడా దగ్ధం అవడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి నిన్న సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేశారు. ప్రధానంగా ఎర్రిస్వామి ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా మొత్తం అన్ని కూడా పోలీసులు కూలంకుషంగా ఈ యొక్క ప్రమాద తీవ్రతను అంచనా వేశారు. ఈ యొక్క మద్యం సేవించినాడు అనే దానికి సంబంధించి అక్కడ సీసీ ఫుటేజ్లో అతని ప్రవర్తన అనేది చాలా తేటతెల్లమవుతోంది. అతను ప్రవర్తించిన తీరు కూడా సీసీ ఫుటేజ్లో పెట్రోల్ పట్టుకునే ముందు అతను 2 గంటల 22 నిమిషాల సమయంలో ఏదైతే పెద్ద టేకూరు వద్ద జరిగినటువంటి పెట్రోల్ బంక్ వద్ద పట్టుకున్నటువంటి పెట్రోల్ పట్టించిన తర్వాత కొద్దిసేపటికే అతను ప్రమాదానికి గురై డివైడర్ని ఢీకొట్టి చనిపోయాడు. అతను వెనుకున్నటువంటి ఎర్రిస్వామి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడటం జరిగింది స్వల్ప గాయాలతో. ఆ తర్వాత 13 నిమిషాలకే అతివేగంగా వస్తున్నటువంటి కావేరి ట్రావెల్స్ బస్సు ఈ యొక్క రోడ్డుకి అడ్డంగా ఉన్నటువంటి బస్సు ఏదైతే ద్విచక్ర వాహనాన్ని ఈడ్చుకుంటూ వెళ్ళిపోవడంతో ట్యాంకులో ఉన్నటువంటి పెట్రోల్ కింద పడి ఒక్కసారిగా మంటలు చెలరడంతో యొక్క ఘోర ప్రమాదం జరిగింది. మొత్తం ఈ ఘటనకు సంబంధించి 19 మంది బస్సులో ఉన్న వాళ్ళు చనిపోగా డ్రైవర్ అప్పటికే ఈ యొక్క నిర్లక్ష్యం కారణంగానే ఈ యొక్క ప్రమాద ఘటన చోటు చేసుకున్నట్లుగా ఈ యొక్క మృతుల బంధువులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఉలిందకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ యొక్క ఘటనకు సంబంధించి నిందితుల కోసం అయితే గాలిస్తూ ఉన్నారు.
కార్తిక్. రైట్ మూర్తి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.